హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఇది గోధుమ నూక ఉప్మా కోసం అనమాట వేసుకుంటున్నాను. ముందుగా 3 గ్లాసులు వేసుకున్నాను. ఉప్మా నూకని ఫ్రై చేయాలి. కొంచెం నెయ్యి వేసుకొని చేస్తే బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కోసము. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ ఫ్రై అయిపోయిందనమాట, దించేసుకుంటున్నాను, వేరే దాంట్లోకి తీసుకుంటున్నాను. దీని వల్ల స్టవ్ మీద పెట్టుకున్నాను కళాయిని. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను, 1 స్పూను. ఇది కాజు అన్నమాట, కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి లైట్గా. చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి, బాగుండదు. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుంటున్నాను. ఇవి పల్లీలు, ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పలుకులు అంటారు పల్లీలు, ఇంగ్లీష్లో గ్రౌండ్ నట్స్ అంటారు. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి, ఇంట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఆనియన్స్, ఇవి పచ్చిమిర్చి, ఇవి క్యారెట్ ముక్కలు, ఇవి రెడ్ మిర్చి, ఇవి పోపు దినుసులు అనమాట, ఆవాలు, ఇది శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, అల్లము. ఇవన్నీ ఉప్మా కోసం అన్నమాట. ఇప్పుడు చూపించినవన్నీ వేసాను కదా, ఇప్పుడు ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేగిపోయినాయండి, వాటర్ వేసుకోవాలి, మధ్యలో వేపుతూ ఉండాలన్నమాట, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను, 3 గ్లాసులకి తగినంత వాటర్ వేసుకోవాలి. కొంతమంది పలుచగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు అనమాట. పొడి పొడిగా ఉన్నప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. కొంచెం జారుగా కావాలనుకుంటే గ్లాస్కి 2 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత బాగా మరగాలన్నమాట. మరిగితే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వాటర్ మరిగిపోయినాయి. మరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు మరగనివ్వాలంట. ఇవి అన్నీ మరిగి ఇది వస్తుంది అన్నమాట, రసం అంతా వస్తుంది కాబట్టి కొంచెం మరగనియాలి. ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని అలా చిన్న మంట మీద స్టవ్ పైన పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు పల్లీలు, కాజు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇప్పుడు గార్నిష్ చేసుకుంటున్నాను. వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.